సమక్షములో ఎమాము మార్గములో యేసుని శిక్షణలో ఎర్ర సముద్రములో మోషే సమక్షములో సైన్యమై నీవు సాగు సేవకే నీదు సమరం సాక్షిగా నీవు సాగు సత్యమై సమయం సరిరారు సరినేరు సంతోష సేవలో క్రైస్తవ జనమారండి జేజేలు పాడగరండి జగతికి జ్యోతులు కండి బలి పూజలో పాల్గొనరండి. ప్రియ స్నేహితులారా, దివ్య బలి పూజ మన క్రైస్తవ కథోలిక విశ్వాసానికి అత్యంత ప్రధానమైనటువంటిది. అందరూ చేతులు జోడించుదాం, భక్తితో ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా మన విజయవాడ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి, అదేవిధంగా తలితాకుమి ఉన్నతిని నడిపిస్తున్న ఫాదర్ బోస్కో వినోద్ ఫాదర్ గారిని, అదేవిధంగా యూత్ డైరెక్టర్ ఫాదర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ తంబి గారు, మన ఓసిడి ఫాదర్ గారైనటువంటి దేవదానం ఫాదర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి గురువులు, అదేవిధంగా ఎన్నో చోట్ల యువకుల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు చాలామంది గురువులు, అదేవిధంగా గృహస్థ క్రైస్తవులు కూడా మన మధ్యలో ఉన్నట్టు మేడం గారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, వారు చేస్తున్న సేవ కొరకై, ఇక్కడ ఉన్నట్టు పెద్దల కొరకై, మనందరి కొరకై ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజని సమర్పించుకుందాం. అదేవిధంగా నా కోసం కూడా ప్రార్థించవలసిందిగా వేడుకుంటూ త్రియేక దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఈ దివ్య బలి పూజని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా సామాన్య కాల 13వ ఆదివారంలోనికి మన తల్లి అయినటువంటి స్త్రీ సభ మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఈనాటి దైవగ్రంథ పఠనాలు మనకి ఒక గొప్పటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. ప్రభు ఈనాటి శుభవార్తలో చెప్తున్నారు, ఎవరైతే తన తల్లిని కానీ తండ్రిని కానీ తోబుట్టువులను కానీ సోదరులను కానీ నాకన్నా అధికంగా ప్రేమిస్తారో అటువంటి వాళ్ళు నా శిష్యులు కానేరరు అని చెప్తున్నారు. అంటే మన జీవితంలో మనకు అన్నీ ప్రభువే. ఎవరైతే తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరిస్తారో అటువంటి వారిని నేను నిండుగా దీవిస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. మన జీవితంలో మనకి అన్నీ ప్రభువే. మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు ఎంత మనల్ని ప్రేమిస్తున్నా కానీ మనల్ని సంపూర్ణమైనటువంటి ప్రేమతో మనల్ని నిరంతరము కాపాడేటటువంటి వ్యక్తి దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి గొప్పనైనటువంటి ప్రేమను మనం దేవుని యందు కలిగి ఉండాలని ఈనాటి దైవ సందేశంగా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో కూడా షునేము నగరములో ఉన్నటువంటి ఒక స్త్రీ దేవుణ్ణి అంతగా ప్రేమించింది కాబట్టి ఎలీషా ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానించింది. ఆయనకు అతిథి మర్యాదలను చేసి ఆయనకు భోజన సదుపాయాలను సమకూర్చినప్పుడు ఎలీషా ప్రవక్త వెళుతూ ఆమెను ఆమె కుమారుణ్ణి దీవించటం ఈనాడు మనం మొదటి పట్టణంలో చదువుతున్నాం. కనుక దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని అంత అధికంగా ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ పూజ ప్రారంభంలో ఒక్క నిమిషం పాటు మనందరం కూడా కనులు మూసుకుని ఎంతవరకు మనం
దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం? ఈ మారుతున్న సమాజంలో చాలాసార్లు సెల్ ఫోన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, లేకపోతే వేరొక వ్యక్తుల మధ్య మన ప్రేమను పంచుతూ ఉన్నాం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? మనకు మంచి తల్లిదండ్రులను ఇచ్చారు, మనకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను సమకూరుస్తూ ఉన్నారు, మంచి ఆయురారోగ్యాలను దయచేస్తూ ఉన్నారు. కనుక నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా లేదా? ఒక్కసారి మన ప్రేమలో పొరపాటు ఉంటే, మనం మన ప్రేమను వేరొక వ్యక్తుల మధ్య, వస్తువుల మధ్య మన ప్రేమను పంచుతూ ఉంటే, ప్రభువా నన్ను మన్నించండి, నిన్ను మాత్రమే అధికంగా ప్రేమించే మంచి మనస్సును మనకు దయచేయమని ఈ పూజ ప్రారంభంలో దేవుని యొక్క పశ్చాత్తాపాన్ని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు నా భర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మనసు వారికి శాంతి శాంతి. మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. పుత్రుడు
దయచూపుము. దుర్లభములను పరిహరించు ప్రభువా, ఆలకించు. పితకుని ప్రక్కనకు శ్రేణియున్నవు ప్రభువా, మాకు దయచూపుము. పితకుని ప్రక్కనకు శ్రేణియున్నవు ప్రభువా, ఏలైనా నీకు మాత్రమే పవిత్రురాము. ఈ జ్ఞాతమే ప్రభుడకు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, యేసు క్రీస్తువా, యేసు క్రీస్తువా, ఇతడే సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రికలుగా చేసేతివి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించటం మమ్మ కరుణింపము. ఓ ప్రేమగల సర్వేశ్వర, నీ సన్నిధిలో ఉన్న ఈ చిన్నారి యువతులందరిని దీవించమని, నీ ప్రేమను 10 మందికి వెదజల్లి ప్రకటించే బిడ్డలుగా వారిని మార్చమని, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 8వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షానేము నగరమునకు వెళ్ళగా అచట వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనం చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించినప్పుడల్లా ఆమె ఇంటినే భుజించెడివాడు. ఆమె తన భర్తతో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోచున్నాడు. ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చెదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రయించును అని చెప్పెను. ఒకసారి ఎలీషా షానేముకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏ సహాయం చేయుదుము అని గెహేసిని అడిగెను. అతడు, ఈమెకు సంతానము లేదు, భర్త కూడా ముసలివాడయ్యెను అనెను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువమని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న 7 ఇదే సమయానికి నీ కౌగిట బిడ్డడు ఉండెడు అని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడువు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పఠనము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితిమి అనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, 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 హల్లెలూయా. పెదవులు తెరచి గర్వించి పాడెదను నీ ఘన కీర్తిని, పదములు కలిపి కరమెత్తి పొగడెదను నీ ఘన కార్యము. పెదవులు తెరచి కరమెత్తి పాడెదను నీ ఘన కీర్తిని, పదములు కలిపి కరమెత్తి పొగడెదను నీ ఘన కార్యము. మహామహుడవు నీవే, అత్యధికుడవు నీవే, మహాకార్యములు నీవే, అద్భుతకరుడవు నీవే. మహామహుడవు నీవే, అత్యధికుడవు నీవే, మహాకార్యములు నీవే, అద్భుతకరుడవు నీవే. యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, యేసు రాజా హల్లెలూయా, క్రీస్తు రాజా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుంచి 42 వరకు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుంచి 42 వరకు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించువాడు నాకు యోగ్యుడవు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును.
నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించు వాడు నన్ను పంపిన వానిని స్వీకరించి ఉన్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నారులలో ఒకరికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసిగిన వాడు తన బహుమానమును కొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేకదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా అలిసిపోయారు అనిపిస్తుంది. మీకు ఎక్కువసేపు ప్రసంగం కావాలా, తక్కువసేపు ప్రసంగం కావాలా? నేనైతే గంట ప్రిపేర్ అయ్యి వచ్చా. కానీ స్టార్టింగ్లో మీ బోస్కో ఫాదర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఫాదర్ 5 to 7 minutes, 5 to 7 or 10 minutes లోపల మీ యొక్క ప్రసంగం అయిపోయి ఫాదర్ అన్నారు. కానీ సంతోషం, కానీ మనకందరికి ఆకలిస్తుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా జాగ్రత్తగా విన్నారనుకో 10 నిమిషాల్లో ప్రసంగం అయిపోయింది. మీరు నాకు కోఆపరేట్ చేయలేకుంటే అది ప్రసంగం ఎప్పటి వరకు వెళ్ళితే కూడా తెలియదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వారు. నీవైనా నేనైనా ఎవరైనా కూడా ప్రత్యేకమైన వారు. మరి ముఖ్యంగా మీ గురించి, ఒక అమ్మాయిల గురించి, ఒక స్త్రీల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. మనము కథోలికలము, క్రైస్తవులము అంటాం. మనము ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, మన యొక్క కథోలిక బైబిల్ మీ గురించి ఏం చెప్తుందనేటువంటి విషయాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. కొంతమంది లైఫ్ అంటే భయపడిపోతూ ఉంటారు. దేవుడు అంటే మనకంటూ ఒక సృష్టిని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నేను క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధిని కానీ వినాశనము కోరును, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించదనని. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకంటూ దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు. దేవుడు మనల్ని ఒక సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకు దయచేశాడు. అంతెందుకు మన యొక్క విచారణలో ఇంతమంది ఉండగా మిమ్మల్ని మాత్రమే దేవుడు యొక్క తలితాకం యొక్క సహాయాన్ని పొందుటకు ఎన్నుకొని ఉన్నారు. అందుకే తలితాకం కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళు సెలెక్ట్ చేయొద్దు అంటారు. ఎందుకని? మన కథోలికలై ఉండాలి, దేవాలయానికి వచ్చే వాళ్ళై ఉండాలి, మీటింగ్ పెట్టినప్పుడు మనకు రెస్పాండ్ అవ్వాలి. కథోలికలైనంత మాత్రం మీటింగ్ వచ్చి ఇప్పుడు వచ్చి మళ్ళీ నెక్స్ట్ కనపడ్డారనుకో, అది మన బాధ్యతను మనం నెరవేర్చిన వాళ్ళం కాదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని, ముఖ్యంగా ఈ యొక్క తలితాకింలో మీకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది, మీకు ఒక పేరు ఉంది. ఎప్పుడైనా మనం రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు మనందరినీ ఎన్నుకున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని దేవుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనుకున్నారు. తలితాకిం ద్వారా మీకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. మనకు గురువులు కావచ్చు, మిత్రాలు కావచ్చు. మిమ్మల్ని అందరి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మిమ్మల్ని అందరినీ ఒకటి మన యొక్క ఫెయిత్ ఫార్మేషన్ అంటారు. అంటే మనకు విశ్వాసంలో మనం ఎదగాలి. అదేవిధంగా మన విశ్వాసమని మనకి ఇచ్చినటువంటి బాధ్యత మనం మర్చిపోకూడదు. ఉదాహరణకు మీరందరూ చదువుతూ ఉన్నారు, దేవుబల్లి పూజకు వస్తే సరిపోయిద్దా? దాంతోపాటు ఏం చేయాలి?
చదవాలి, అవునా కదా? అది మన బాధ్యత. మన బాధ్యతను ఎప్పుడైతే మనం నెరవేర్చుకుంటామో దేవుడు కూడా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడండి. అదేవిధంగా మనం బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. చాలామంది స్త్రీలు ఒక దేవుని మాటను ధిక్కరించకుండా వారు అత్యున్నత స్థానానికి లేవనెత్తగలిగారు. ఎందుకు దేవుడు వాళ్ళని అంత స్థాయిలో, వాళ్ళ స్త్రీలే అయినప్పటికీ దేవుడు వారికంటే ఒక ప్రత్యేక స్థానాన్ని తిరుసభలో కల్పించాడు. అదేవిధంగా ఉదాహరణకు మన మరియ తల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మీరు చాలామంది అడిగారు, మరియ తల్లిని మనం ఎందుకు గౌరవించాలి, ఎందుకు ఆరాధించాలి అని. మనకి ఆ డౌట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు అడగడంలో తప్పు లేదు, అవునా కదా? మనం బైబిల్ చదివాను మనం ఎందుకు మరియ తల్లిని ఆరాధించాలి, ఎందుకు మనం మరియ తల్లిని గౌరవించాలనేటువంటి విషయాన్ని మన బైబిలే మనకు బోధించింది. ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మన బైబిల్ చదవాలా. చూడండి, మరియ తల్లి నుంచి ఆమె ఒక స్త్రీయే. ఆమె నుంచి నీవు నేనేం నేర్చుకోవాలంటే వినయ విధేయత అంటారు. వినయ విధేయత యొక్క చూడండి, ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియ తల్లికి ప్రత్యక్షమై నీవు గర్భం ధరిస్తావు అన్న వెంటనే 2 మాటలు మాట్లాడలేదు మరియ తల్లి. 2 మాటలు మాట్లాడకుండా అవును అని చెప్పగలిగింది. అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి వినయము విధేయత మనలో కూడా ఉండాలి. ముఖ్యంగా కథోలికలు అంటాం, క్రైస్తవులు అంటాం, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మనము ఆ యొక్క కథోలికలుగా మనము మరియ తల్లి ఏ విధంగా అయితే వినయ విధేయతలు కలిగి ఉందో మనము కూడా అటువంటి వినయ విధేయతలు కలిగి జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకుంటామండి. వినయంగా ఉండని వాళ్ళు ఎక్కడైనా ఎదుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనలో యొక్క వినయ విధేయత మనలో ఉంటే ఎక్కడైనా బతుకుతామండి. మనం ఉదాహరణకి ఏదో కంపెనీలో పనిచేస్తున్నాం అనుకో, ఒక వినయ విధేయతలతో నీవు మెలగాలి అంతేలే. కానీ ఇప్పుడు మీ మేనేజర్ ఎడ్డమంటే నీవు తెడ్డమన్నావు అనుకో, రేపు పొద్దున నేను ఉంచుతాడు ఆయన జాబ్లో, ఉంచడం అంటే వినయ విధేయతలు. అంటే మనం చూసిన వెంటనే వీళ్ళకంటూ వీళ్ళ కథోలికులు, క్రైస్తవులు, వినయముతో కూడినటువంటి విద్యార్థినులు అనేటువంటి యొక్క బిరుదు మనకు రావాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. యొక్క రూత్ ఉంది. రూత్ ఏం చేసింది? ధైర్యంగా ముందుకు సాగింది, అవునా కదా? రూత్ ధైర్యంగా ముందుకు సాగింది. అదేవిధంగా దెబోర ఉంది. దెబోర కూడా దేవుని యొక్క సన్మార్గంలో ఆమె నడవగలిగింది. అందుకే ప్రియులు ఎస్తేరు రాణి చూడండి, ధైర్యంగా ముందుకు వెళ్ళింది. అదేవిధంగా రూతు విశ్వాసముతో దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యొక్క అడుగుజాడలలో నడవగలిగింది. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క అడుగుజాడలలో నడవాలి. గుర్తుపెట్టుకోవాలి, మీరంతా ముఖ్యంగా మనమంతా దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళము. మనం దేనికి కానీ ఎప్పుడు కానీ భయపడకూడదు. మన దేవుడు నాకున్నటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడైతే అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము, అటువంటి సంకల్పం మనలో ఉంటుందో మనం ముందుకు సాగుతామండి. ఎవరో చెప్పే మాటలు మనం వినడం కాదు, మనకంటే ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగాలి. చూడండి, ఎస్తేరు రాణి ఆమె ఒక్కదాని వల్ల తమ ప్రజలను కాపాడుకోగలిగింది. ఆమె స్త్రీ అయినప్పటికీ తన రాజ్యాన్ని మొత్తం ఆమె కాపాడుకోగలిగింది. మీరు కూడా దేవుడు మీకంటే ఒక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మీ ద్వారా నలుగురు బాగుపడాలి. మనం ముఖ్యంగా మన తల్లితాకిమికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. నా చదువు అయిపోయింది, నేను హాయిగా ఉన్నాను, నాకు తల్లితాకంతో సంబంధం లేదనుకో. మనలాగా మీలాగా చాలామందిని ప్రోత్సహించగలగాలి. అదే ఒక కథోలిక బిడ్డలుగా మనము నేర్చుకోవాల్సిందనమాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన లెక్క 4వ అధ్యాయము 13వ వచనములో పునీత పౌలు గారు అంటారు, క్రీస్తు నన్ను బలపరిచిన ద్వారా నేను సమస్తమునకు మేలు చేయుదునని. మనము చూడండి, క్రీస్తు మన యందు ఉంటే మనం దేనినైనా సాధించగలం. క్రీస్తు మన యందు ఉంటే మనము దేనినైనా సాధించగలం. ఆ యొక్క క్రీస్తు మన యందు ఉండాలంటే మీకు ఇంట్రడక్షన్లో ఫాదర్ చెప్పారు, విశ్వాసంతో ఉండాలి, ప్రేమతో జీవించగలగాలి, ప్రేమతో అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించి అందరితో విశ్వాసంతో మనం మెలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయండి. తర్వాత ఇక చివరిగా 2 వాక్యాలు. మనం ఇక సమాజంలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైనా ఆడపిల్లలైనా మీరంతా. అందుకే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఇక సైతాన్ ఎవరి దగ్గరకు వచ్చింది మొట్టమొదటిగా? ఇప్పుడు ఆదాము నవ్వు ఇద్దరు సృష్టించాడు దేవుడు. సైతాన్ ఎవరి దగ్గరకు వచ్చింది మొట్టమొదటిగా? ఎవరి దగ్గరకు వచ్చింది? అవ్వ దగ్గరకు వచ్చింది. కానీ మొట్టమొదటిగా ఎవరు సృష్టించాడు? దేవుడు ఆదామును సృష్టించాడు. కానీ ఆదాము దగ్గరకు సైతాన్ రాలేదు. ఎవరి దగ్గరకు వచ్చింది?
అవ్వ దగ్గరకు వచ్చింది. ఎందుకు అవ్వ దగ్గరకు వచ్చిందంటే, మీరు ఎవరైనా గుడ్డికి నమ్ముతారు. స్త్రీలకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, మీరు ఎవరినైనా ఆ యొక్క సైతాను కూడా రెండు విధాలుగా ఆలోచించింది. నేను ఎవరి దగ్గరికి వెళ్తే నా పని సక్సెస్ అయింది అనుకున్నాడు. కానీ ఆ యొక్క సైతాన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? సాతాను దగ్గరికి వెళ్ళింది. సాతాను దగ్గరికి వెళ్ళి తన మాయ మాటలు చెప్పి ఆ యొక్క పాపానికి పురుగొల్పింది. అందుకే మీరు కూడా ఎవరినైనా ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఆలోచించేటటువంటి శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ఏదైనా కూడా ఆలోచించి ముందడుగు వేయాలి. ఎవరో ఏది చెప్పారని మనం అన్నీ నమ్మటం కాదు. అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా అదే విషయాన్ని మనకు అన్ని యొక్క ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు అదే విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్న ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా మనము దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి, ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయన్ని మాత్రమే నమ్మాలి. మనం ఎవరికైనా భయపడాలంటే దేవునికి మాత్రమే మనం భయపడితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయండి. తర్వాత ఇంకోటి, మనము మన యొక్క గోల్ అంటారు, మనము మన యొక్క భవిష్యత్తును మనం చేరుకోవాలంటే మనకంటే వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అంటారు. మనం చాలామంది జీవితాలు నాశనం అయ్యేది కూడా ఎవరి ద్వారా? స్నేహితుల ద్వారానే. చాలామంది జీవితాలు నాశనం అయ్యేది ద్వారా కూడా స్నేహితుల ద్వారానే. అందుకే వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అంటారు. మంచి స్నేహితులు మనం సంపాదించుకోవాలి. మంచి స్నేహితులు ఏ విధంగా సంపాదించుకోవాలి? మన యొక్క ప్రణాళికలకు మనల్ని ప్రోత్సహించే వాళ్ళని. ఉదాహరణకు నువ్వు ఇంజనీర్ కావాలని అనుకున్నావు అనుకో, దానికి సహకరించేటటువంటి ఫ్రెండ్స్ మనకు ఉండాలి. అంతేలే కానీ ఇంజనీర్ ఏం చదువుతావని కొంతమంది అంటూ ఉంటారు. మనము అలాంటి స్నేహితులతో మనం ఎప్పుడూ స్నేహబంధాలు పెంచుకోకూడదు. మన యొక్క లక్ష్యానికి సహకరించే వాళ్ళు మనకు ఉండగలగాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. పిల్లలకు దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ముఖ్యంగా ఈ యొక్క తల్లితాకంలో చేరిన మనము కూడా ఇతరులకు సహకరించాలి. నేను ఒక బోర్డింగ్లో చదివాను. మన యొక్క కథోలిక బోర్డింగ్లోనే నేను కూడా అక్కడ స్పాన్సర్ పొందాను. అంటే సెమినార్కి వచ్చేంత వరకు కూడా నేను కూడా ఐ వాజ్ గెట్టింగ్ సమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద బోర్డింగ్. మాకు ఒక రూల్ ఉందన్నమాట. మేము అందరు స్టడీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఫాదర్ మమ్మల్ని అందరూ పిలిచాడు. అంటే పూర్వపు విద్యార్థులందరిని పిలిచి మాతో ఒక అగ్రిమెంట్ రాపించారు. ఏంటి అగ్రిమెంట్ తెలుసా? మీరు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క బోర్డింగ్ మీకు సేవలు అందించింది కాబట్టి మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఉన్నత స్థాయిలో మీకంటే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మీరు సంవత్సరానికి బోర్డింగ్కి ఎంత ఇవ్వమన్నాడు? 10,000 ఇవ్వమన్నాడు. సంవత్సరానికి ఎంత? 10,000 ఇవ్వమని అగ్రిమెంట్ చేయించుకున్నాడు. దానికి అందరికీ సముఖంగా ఆ యొక్క అగ్రిమెంట్కి ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది చదువుకోవాలి. ఎంతోమంది అంతే. మనకు 10,000 అంటే సంవత్సరంలో ఉద్యోగం చేసేవాడు పెద్ద సమస్య కాదు, అవునా కదా? ఉద్యోగం చేసే వాళ్ళకి 10,000 ఇవ్వటం అంటే పెద్ద సమస్య కాదు. చూడండి, అటువంటి అగ్రిమెంట్ మేము చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ వీ విల్ గో అండ్ విల్ గివ్ 10,000 విల్ కమ్ బ్యాక్. అంటే అలా మా ద్వారా కూడా ఇతరులు చదువుకోగలుగుతున్నారు. ఇప్పుడు తల్లితాకి కూడా మీకు కొద్దిగా ఇవ్వగలుగుతుంది, అవునా కాదు? ఉంది కాబట్టి ఇవ్వగలరు. రేపొద్దున అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకంటూ మనము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ధైర్యాన్ని ఇవ్వగలుగుతామో మన యొక్క తిరుసభ ముందుకెళ్తుందంటే చాలామంది ఆడబిడ్డలు కూడా చదువుకుంటారు. అందరూ మన యొక్క తిరుసభ ముందుకు వెళుతూ మనం కూడా ఒక క్రైస్తవులుగా నిజంగా తీర్చిదిద్దబడతాం. అందుకే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, యొక్క స్త్రీలుగా విద్యార్థులుగా మీరు ఏం చేయాలంటే కష్టపడి చదవండి, కష్టపడి చదవాలి. మీ భవిష్యత్తును గురించి మీరు ఆలోచించాలి. రోజు భవిష్యత్తు గురించి ఆలోచించి ఉన్నత స్థాయిలో మీరు ఉండటకు ప్రయత్నం చేయాలి. అందుకే అంబేద్కర్ అంటే మీరు కలలు కనండి అంటాడు. అబ్దుల్ కలాం ఏమంటాడు? మీరు కలలు కనండి, ఆ కళను సాకారం చేసుకోండి అంటారు. చూడండి, అటువంటి కళలు మనం కనాలి. మన యొక్క భవిష్యత్తు మనం ఆలోచించి ముందుకు సాగితే దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క ఎడబాటు మనకు అందరికీ ఉంటుందండి. అందుకే ఈనాడు యొక్క దుబ్బుల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన యొక్క ఉద్దేశాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ఇక రాబోయే రోజుల్లో దేవునికి తగిన బిడ్డలుగా జీవించుటకు కావలసిన దైవానుగ్రహాలు ఆ యొక్క దేవాతి దేవుడు మనకందరికి దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున అందరు నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించగల విశ్వాస సంగ్రహము. సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారులపై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను.
పరలోకంలోకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క దానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరం కూర్చొని భక్తితో అర్పణ గీతం పాడుకుందాం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఇతడిని స్వీకరించుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టును సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన నీ అందే మేము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. శరీరదారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము. అంతకంటే అధికముగా శాశ్వత జీవపు వాగ్దానమును నమ్ముకొనుచున్నాము. యేసు మృతుల నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమరహస్యములో శాశ్వత భాగమును పొందగలను నమ్ముచున్నాము. కావున మేమును దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను కీర్తించుట ఇట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చొచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14 లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న మల్లవర్ ప్రకాష్ అని బిషప్ గారిని, ఫాదర్ వేలాంగని ఈశ్వరరెడ్డి గారిని, ఫాదర్ పాపారావు గారిని, ఫాదర్ జీవకుమార్ గారిని జ్ఞాపకం ఉంచుకొనము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదులను మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. మనందరము కూడా ఒకే తండ్రి యొక్క పిల్లలం, ఆ పరలోక తండ్రి యొక్క పిల్లలం. కాబట్టి మనందరం ఒకటి అనేటువంటి సంజ్ఞగా గురుతుగా చూపిస్తూ మనందరం ఒకరి చేతులు ఒకళ్ళని పట్టుకొని పైకెత్తి నిజమైనటువంటి విశ్వాసంతో భక్తితో ప్రార్థన చేసి అందరూ కూడా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ చేతులు పైకెత్తి ప్రార్థించుకుందాం. మేమందరం ఒకే దేవుని పిల్లలం, ఒకే ప్రభువుకు చెందినటువంటి వారమైన విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతి, సమాధానము, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమపూర్వకముగా ఒకరితో ఒకరు దేవుని యొక్క శాంతి సమాధానాన్ని పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను భరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించిన ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపమును పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ పరిశుద్ధ విందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించడేమో నా పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్.
గమ్యము లేదండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిన్న మంచి యేసువా, దాసురాలైన నేను దేవవారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శులు వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనాదరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు లీమా శేఖర్ అమర్లపూడి. నేను యాక్చువల్లీ ఎన్ఐటి క్యాలికట్లో చదువుతున్నాను. ఐఎమ్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో నేను ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్లీ రాకూడదు అని అనుకున్నాను. బట్ మా మమ్మీ నువ్వు ఉండాలి, నువ్వు వినాలి అని చెప్పి నన్ను ఇక్కడికి తెచ్చారు. సో ఆఫ్టర్ కమింగ్ హియర్ నేను ఒకటి రియలైజ్ అయింది ఏంటంటే, తలితా కుమి ఉన్నతి అనేది ఇట్స్ అ వెరీ చాలా మంచి ఆర్గనైజేషన్. ఇట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఫాదర్ బాస్కో. సో ఇక్కడికి వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ దాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు మీ అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని కాకపోయినా యాజ్ ఒక యూత్ మెంబర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ఆడవాళ్ళగా యాజ్ స్టూడెంట్స్, యాజ్ అన్ అప్కమింగ్ జనరేషన్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ. అది నేను కాలేజ్కి వెళ్ళాకే నేర్చుకున్నాను. బికాజ్ నాకు ముందు వరకు ఏం తెలీదు. అండ్ కాలేజ్కి వెళ్ళాక నేను చాలా అయితే నా ఓన్గా నేను ఇండివిజువల్గా నేను నేర్చుకున్నాను. సో వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ అవర్ సెల్స్. అండ్ అందుకోసం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫాదర్స్ అందరినీ ఐ థ్యాంక్ దెమ్ అలాట్. అండ్ మనకి ఎంతో మంచిగా ఒక సెషన్ ఇచ్చినందుకు ఫాదర్ విజయరాజు గారిని ఐ థ్యాంక్ హిమ్. అండ్ మనకి మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ ఫాదర్ దేవానంద యాజ్ వెల్. అండ్ ఐ థ్యాంక్ our beautiful choir who sang very well. And I thank you everybody for your great enthusiasm in this program. Thank you. వెరీ గుడ్ లీమా. మొదటి రోజే తలితాకుమిలో నీకు మంచి ఇంట్రెస్ట్ కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. అండ్ యూ స్పోక్ వెరీ వెల్, ధైర్యంగా, ముఖ్యంగా ఫాదర్స్ థ్యాంక్స్ చెప్తూ, అలాగే చాలా చక్కగా పాడారు. అండ్ ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మీరు ఇలాగే మీ విచారణలో కూడా పాడండి. మేత్రాసన స్థాయిలో ఒక క్వాయర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం దాని గురించి చెప్తారా? వై వీ నీడ్ టు హ్యావ్ ఆల్ గర్ల్స్ క్వాయర్.
ప్రైజ్ ది లార్డ్. నేను వెయిట్ చేస్తున్న ఈ సమయం కోసం ఫాదర్ ఇస్తారని. వెల్, డైసెస్లో గుణదల కాయర్ కావచ్చు, డైసెస్ లెవెల్లో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కాయర్ని తీసుకుంటాం చాలా కష్టమైపోతుంది మాకు. ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిగ్గా పాడకపోవటం, ఏదో ఉన్న వాళ్ళతో మేనేజ్ చేయటం, అట్లాంటి పరిస్థితి అయిపోయింది. ఈ సందర్భంలో ఫాదర్ నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఏంటంటే టీసీయూ ద్వారా చాలామంది గర్ల్స్ మనకి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరిలో వికారియట్ లెవెల్లో దాదాపు ఈచ్ వికారియట్ నుంచి ఒక 10-15 మెంబర్స్ నుంచి డైసెస్ లెవెల్లో ఒక 100 కాయర్ చేయాలన్నది ఫాదర్ యొక్క ఆలోచన. దాని గురించి నేను ఫాదర్తో కలిసి ప్రతి ఒక్క వికారియట్ లెవెల్లో నేను వెళ్ళటం జరుగుతుంది. ఈ వికారియట్లో ఇంతమంది పిల్లలు రావటం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక 100 మెంబర్స్ గర్ల్స్ కాయర్ని తయారు చేసి డైసెస్ లెవెల్లో జరిగే ప్రతి ఒక్క మెయిన్ ప్రోగ్రామ్స్కి మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అది గుణదల ఫెస్టివల్ కావచ్చు, అవుట్పల్లి కావచ్చు, ఏదైనా సరే, చిన్న మాస్ నుంచి పెద్ద ప్రోగ్రాం వరకు ప్రతి దాంట్లోనే మన టీసీ గర్ల్స్ ఉండాలి. మీరు ఒక ఎడ్యుకేషన్ చదువుతో పాటుగా ఇట్లాంటి సింగింగ్ కావచ్చు, ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటామన్నా, డ్యాన్స్లో కానీ మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటే వాటన్నిటిని నేర్పించడానికి ఫాదర్ మేమందరం సిద్ధంగా ఉన్నాము. త్వరలో ఒక టీసీ తరపున ఒక మ్యూజిక్ అకాడమీ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఫాదర్ గారు మేము కలిసి మాట్లాడుతున్నాము. దేవుని కృపలో అది త్వరగా జరగాలని కోరుకుంటున్నాము. అది ఎంత త్వరగా జరిగితే నేను కాదు, మీలో నుంచి వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ప్లే చేయాలి. మీ ప్యారిషెస్లో జరిగేటువంటి ఎవ్రీ సండే సర్వీసెస్లో మీరు పాటలు పాడుతూ, ప్రేయర్ సర్వీసెస్ నడిపిస్తూ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ, మీరు ఉండి రాబోయే జనరేషన్లో చర్చిలో ఒక మూల స్తంభాలుగా మీరు నిలవాలి. అది మా యొక్క ఆశ, ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీరు ఆయన ఒక మ్యూజిక్ మహర్షి, అర్థమైందా? తన జీవితాన్ని దేవుని యొక్క సేవ కోసం మ్యూజిక్ ద్వారా సమర్పించారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ప్రతి వికారియేట్కి వచ్చి ప్రావీణ్యం ఉన్నటువంటి యువతులను ఆయన సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మీలో ఎవరైనా పాడాలి అన్న ఆశ ఉంటే పూజ అయిన తర్వాత వెళ్ళి ప్రవీణ్ గారిని కలవండి, ఆ గ్రూప్లో చేరండి. ఓకే, ఇప్పుడు ఇంకొక గొప్ప అవకాశం మీకు. ఇందాక ఫాదర్ గారు మాట్లాడుతుండగా ఎంతోమంది వచ్చి ప్రశ్నలు అడగటానికి ముందుకు వచ్చారు. ఆ ధైర్యాన్ని చూసి నేను చాలా మురిసిపోయాను. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫాదర్ విజయరాజు సైన్యం. ఓకే, 25 మెంబర్స్ కావాలి ఆ సైన్యంలో చేరడానికి. ఈ ఫాదర్ విజయరాజు కాదు, విజయరాజు సైన్యం. ఓకే, ఫాదర్ కాదు, విజయరాజు ఎవరు? దేవుడు, రాజుల రాజు, క్రీస్తు రాజు, జయరాజు. ఓకే, మేబీ విల్ ఫైండ్ ఎ నేమ్ ఫర్ దాట్. సోషల్ మీడియా, క్యాథలిక్ సోషల్ మీడియా, మన క్యాథలిక్ సాంగ్ ఏది ఉంటే వెంటనే ఈ 25 మెంబర్స్ రెడీగా ఉండాలి కామెంట్ చేయడానికి. ఫాదర్ గారి ప్రసంగాలైనా కావచ్చు, లేకపోతే తంబి ఫాదర్ గారి యొక్క వీడియోస్ అయినా కావచ్చు, తర్వాత జాయ్ఫుల్ లిప్స్ అయినా కావచ్చు, ఏదైనా ఎనీ క్యాథలిక్ కాంటెంట్ ఆన్ సోషల్ మీడియా, యూ షుడ్ బీ ఇమ్మీడియట్లీ రెడీ టు షేర్ ఇట్ ఆర్ టు లైక్ ఇట్ ఆర్ కామెంట్ ఇట్. అలా చేస్తే కనిపిస్తామండి సోషల్ మీడియాలో. అలాగే డైసిస్ ఛానల్ కూడా ప్రారంభించారు మన బిషప్ గారు. వీటన్నిటికీ ఒక సోషల్ మీడియా టీం అవసరం. ఫాదర్ గారు ఒక్క నిమిషం దాని యొక్క ప్రాముఖ్యతను తెలిపి, ఆ 25 లక్కీ గర్ల్స్ ఎవరో ఇటు వస్తే మీకు ఒక ఆఫర్, ఫస్ట్ గ్రాంట్ ఖచ్చితంగా వినోద్ ఫాదర్ గారు మీకు ఏపీ చేస్తారు. ఓకే, ఫస్ట్ గ్రాంట్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ ఫర్ దోస్ 25 గర్ల్స్. అలాగే క్వైర్లో చేరే వాళ్ళకు కూడా ప్రవీణ్ గారికి మేము చెప్పాము, వి నీడ్ 100 గర్ల్స్. ఆ క్వైర్లో, గర్ల్స్ క్వైర్లో చేరిన వారికి ఫస్ట్ గ్రాంట్ ఇమ్మీడియట్గా ఇవ్వబడుతుంది. దీని గురించి మేము చాలాసార్లు మాట్లాడాను, నేను పొడుగ్గా మాట్లాడను. ఒక గ్రూప్ అంటూ ఉంటే మంచిది. మన క్యాథలిక్ ఈ విజయరాజు కాదు, జయరాజు కాదు, ఫాదర్ బోస్కో అంత మాటల మాంత్రికుణ్ణి కాదు నేను. అర్థమైందా? అయిపోయింది ఇప్పుడే ఇక్కడే అలా నేను చెప్పలేను. బట్ నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ గుడ్. నో ఫర్ ద యూత్ యూ షుడ్ బి లైక్ దాట్. బట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్, ఫాదర్ నాతో చెప్పింది ఒక గ్రూప్, ఇట్స్ నాట్ ఫర్ ఫాదర్ విజయరాజు, మీడియా, క్యాథలిక్ మీడియాకి అందరు కూడా ఉపయోగపడేటట్లుగా, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే, వీఆర్ ఆల్, ఫాదర్ విజయరాజు కానీ ఫాదర్ వినోద్ కానీ ఒక్కళ్ళే కాదు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేది. అందరం కలిసి ఈ దేవుని యొక్క రాజ్యాన్ని ముందుకి తీసుకువెళతాం. కాబట్టి
మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరేం చేయనక్కర్లా, కంగారు పడమాకండి. మిమ్మల్ని వీడియోల ముందు పెట్టేసి మిమ్మల్ని కష్టపెట్టి వచ్చేయండి వీడియోలు చేయండి ఏముండవు. వాట్ వీ విల్ డూ అనేటువంటిది ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్ ఫాదర్ బోస్కో విల్ మాట్లాడతారు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏదన్నా యూత్కు సంబంధించినటువంటి విషయాలు, ఇందాకలా మన ఒక అమ్మాయి అడిగారు, ఎవరు మాకు హెల్ప్ లేరండి అన్నప్పుడు మీ బాధ్యత ఏంటంటే, ఫాదర్ మా కోసం ఇటువంటి వీడియోలు చేయండి అండి, మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి, యూత్కి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వీడియోలు చేయండి, వీటికి సందేహాలకి సమాధానాలు ఇవ్వండి అని మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు తగినట్లుగా మేము ఆ సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేదా సమాచారం కానీ ఫాదర్లు చాలామంది చేస్తున్నారు. మిమ్మల్ని కూడా కొంతమందిని ఇంక్లూడ్ చేసుకొని చేయటం జరుగుతుంది. మీ నుండి మాకు కావాల్సింది ఏంటంటే మీకేం కావాలి, అర్థమైందా, మీడియాలో మీకు ఎటువంటి వాటికి సమాధానం కావాలి అటువంటివి మీరు మాకు ఇవ్వడానికి, కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐఎమ్ షూర్ ఇటువంటి చేయడానికి మీరు చాలామంది ముందుకు వస్తారు. ఒక మంచి కార్యం కాబట్టి యువతకి ఏం కావాలి అటువంటిది మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, అదేవిధంగా ఏదైనా ఇట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు వాటిని మీ యూత్కి, మీ ఫ్రెండ్స్కి, మీ తలితాకు మీ మెంబర్స్ ద్వారా షేర్ చేయటం ద్వారా కూడా అటువంటివి ఎక్కువ మంది క్యాథలిక్ ఫెయిత్ అదే ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా ఎక్కువ మందికి వెళతాయి. ఎవరన్నా నేను ముందున్న ఫాదర్ అనేవాళ్ళు చేతి పైకి వేస్తారా? థ్యాంక్ యూ. ఓ యు ఆర్ ద వన్, ఫస్ట్ వన్. 2 అయిపోయింది, అవకాశం అయిపోతుంది త్వరగా. 4, 5, 6, 7, 8 చేతుల పైకి ముందుకు వచ్చేసండి దయచేసి త్వరగా. ఇక ఓవర్ టు ఫాదర్ బోస్కో, ఆయనే తట్టుకుంటాడు. అమ్మా వి నీడ్ 25, ఓన్లీ 25. ఇక్కడే ఉండండి, మిమ్మల్ని ఫాదర్ గారు ప్రత్యేకంగా దీవిస్తారు. ఇక్కడ ముందుకు రండి అమ్మా. బేబీ సుజిత, ప్లీజ్ కౌంట్ హౌ మెనీ ఆఫ్ దెమ్. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసేసుకోవాలి. కమ్ ఆన్ గర్ల్స్, దిస్ ఈజ్ ఎ నైస్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీరు యూట్యూబ్ స్టార్స్ అవుతారు, లేకపోతే తర్వాత ఫేమస్ సెలబ్రిటీస్ అవుతారు, బట్ దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యూ. 25, వి నీడ్ 25. ఎంతమంది ఉన్నా చూడమ్మా. త్వరగా రండి, ఇంకొంచెం ఇటు. మీరందరూ వీళ్ళ ముఖాలు చూడండి, వీళ్ళు ఎంత ప్రయోజకులు అవ్వబోతారో మీకు తెలుస్తుంది. కమాన్ వి నీడ్ సమ్ మోర్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకొంచెం ఇటు. ఎంతమంది? 20. వి నీడ్ ఇంకెంతమంది కావాలి? 5 more girls. హర్షిత 1. ఓకే, వెరీ గుడ్. ఓకే, more than 25 is even better. Father, give them a blessing. They are on a mission. Okay? సో మీ పని ఇవాళ నుంచే ప్రారంభం అవుతుంది. మీలో ఎంతమంది తలితాకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు? చేతుల పైకెత్తండి. వండర్ఫుల్. మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో హైప్ అనేటువంటి ఇది వచ్చింది తెలుసా? అందరు హైప్ చేయండి అంతే. వెరీ సింపుల్. అది చేయలేమా మనం తలితాకు మీ కోసం? వెరీ సింపుల్. హైప్ చేయడం ద్వారా ముందుకు వెళుతుంది. విల్ హ్యావ్ ఏ స్మాల్ ప్రేయర్. మీరందరూ కూడా ఒక లీడర్ ఉండి మీ పేరు తీసుకొని మీ నెంబర్ ఇవ్వండి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. వై నాట్? పేరెంట్స్ దే కెన్ కమ్, దే ఆర్ వెల్కమ్. ఇంకా మంచిది కదా, చాలా సంతోషం కదా. ఒక గ్రూప్ తయారు చేస్తాం, ఎక్స్క్లూసివ్లీ తలితాకు మీ యూట్యూబ్ గ్రూప్ అని ఒకటి తయారు చేస్తారు. ఫాదర్ గారు హ్యాండిల్ చేస్తారు. అందులో ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఫాదర్లు కూడా ఉంటారు. వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు ఇటు తిరుగుతారా? సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడ, సమయాలు కాలాలు మీ ఆధీనంలో ఉన్నాయి. యుగాలకు అతీతుడవు నీవే తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవు. మహా గొప్ప దేవా, నీ ప్రేమ సువార్తను ప్రపంచమంతటా వెదజల్లాలి అని నువ్వు కోరుకున్నావు. అలనాడు నీ శిష్యులని వీడ్కోలు పలుకుతూ మీరు భూదిగంతమర వరకు వెళ్ళి నా సత్య సువార్తను బోధించండి అని పలికిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈనాడు యవ్వన ప్రాయములో ఉన్న నీ బిడ్డలు ప్రభువా, ఈ మంచి కార్యములో పాల్గొవడానికి ముందుకు వచ్చినందుకు గాను వారిని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించండి. వారి పరిధిలో వారికి చేతనైనట్లుగా ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పవిత్రాత్మ వరాలను వారి మీద కుమ్మరింపచేసి వారిని దీవించి ఆశీర్వదించి కాపాడమని ఈనాడు ప్రారంభిస్తున్నట్టు ఈ చిరు ప్రయత్నాన్ని
నేను మహావృక్షముగా మీరు తీర్చిదిద్దామని, వారి కుటుంబాలని, వారి తల్లిని, వారికి సమస్తాన్ని కూడా దీవించమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురు కాక. మీ ఆత్మతోను ఉందును. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి కాపాడుదురు కాక. ఆమేన్. వెరీ సింపుల్, యూ గివ్ యువర్ నేమ్స్ టు వన్ ఆఫ్ యువర్ మెంబర్స్. ఓకే, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. దానిలో ఫాదర్ని మమ్మల్ని యాడ్ చేస్తారు. వీ విల్ డిస్కస్ అండ్ లెట్ యూ నో ద డైనమిక్స్, ద లేటర్ డైనమిక్స్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, మా ఇక్కడే ఉండండి. ఇప్పుడు తంబి ఫాదర్ గారు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, దయచేసి అప్పుడు వరకు వెళ్ళవద్దు. హలో, ఎక్స్క్యూస్ మీ, అందరూ ఇటు చూడండి. హలో హలో హలో, వెయిట్. మీకు ఫ్లాష్ మాబ్స్ తెలుసు కదా, కాలేజెస్లో ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఫ్లాష్ మాబ్స్ చేద్దామా ఇప్పుడు? సో ఈ పోస్టర్ని నేను ఫ్లాష్ మాబ్ ద్వారా మీ అందరి చేత చూపించాలనుకుంటున్నా. చెప్పండి అందరు కూడా, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్పాల్సినటువంటి మాట యూ. చెప్పండి, నుంచోండి అందరూ, ప్లీజ్ స్టాండ్ అప్. మీరు అందరూ ఇట్రండి, మనం కూడా కిందకి వెళ్తే పోద్దాం, లేకపోతే ఎవరికి కనపట్ల. ఓకే, అందరూ నాతో చెప్పండి. ఫ్లాష్ మాబ్ తెలుసు కదా, కాలేజీ స్టూడెంట్స్కి బాగా నచ్చేటువంటి ఫ్లాష్ మాబ్స్. నా పక్కన ఎవరైనా రండి, దారాబుడే. యూ చెప్పు, అందరు చెప్పండి. మీ రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళకి యూ అని చెప్పండి. యూ అండ్ ఐ ఆర్ ఫర్ క్రైస్ట్ అన్నప్పుడు రెడీ, అందరూ ఒక వైలో తిరగండి. యూ అండ్ ఐ ఆర్ ఫర్ క్రైస్ట్. ఓకేనా? ఒకసారి చేద్దాం అందరూ. షల్ వి ట్రై? ఏదో బాకలేస్తుంది అంటే మీతో పాటు నాకు కూడా ఆకలేస్తుంది, అందుకని 2 దోశలు ఎక్కువ తిని వచ్చాను నేను. ఓకే, పొద్దున్నే. ఓకే, షల్ వి ట్రై? రెడీ, 1 2 3 స్టార్ట్. యూ అండ్ ఐ ఆర్ ఫర్ క్రైస్ట్. సో దిస్ ఈస్ అ పోస్టర్. ఓకే, నేషనల్ యూత్ సండే ఆన్ 19th July 2026 ఎట్ గుణదల బిషప్ గ్రాసీ గ్రౌండ్స్. ఓకేనా? సో యువకులందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయండి. ముఖ్యంగా మీరు సిటీలో ఉన్నారు, సిటీలో ఉంటే బస్సు ఫ్రీ కదా, ఆడపిల్లలందరికీ బస్సు ఫ్రీ. కాబట్టి ఆ రోజు కనీసం ఇక్కడ వచ్చినటువంటి ఈ 150-200 మంది నాకు అక్కడ కనపడతారని ఆశపడతా ఉన్నాను. మీకు కూడా నేను చికెన్ బిర్యానీ రెడీ చేస్తాను. ఓకే, వాటిలో కంగారేం లేదు. ఓకేనా? కమ్ అండ్ ఎంజాయ్. ఇది యూత్ డే, మన యూత్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ అ యూత్ డే, దిస్ ఈజ్ అ ఫర్ ద యూత్. అందుకని ఇక్కడ కింద రాశాను, యూత్ ఫర్ క్రైస్ట్, క్రైస్ట్ ఫర్ యూత్. సో యు ఆర్ ఫర్ క్రైస్ట్ అండ్ వీఆర్ ఫర్ క్రైస్ట్. సో చేద్దామా ఒకసారి, అందరం ఒకసారి ఈ ఒక్కసారిగా చేసి అందరికీ ఆహ్వానము. నేను మీ ప్యారిస్ ప్రీస్ట్లకి ఆల్రెడీ లింక్స్ అవన్నీ కూడా షేర్ చేశాను. సో ఏమంటారు, గూగుల్ ఫామ్లో యూ హ్యావ్ టు రిజిస్టర్. అదర్వైజ్ మీరు ఎంతమంది వస్తారో తెలియకపోతే నేను భోజనాలు పెట్టడం కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి యూ రిజిస్టర్ అండ్ కమ్. ఓకే, ఆన్లైన్లో రిజిస్టర్ చేయండి. లేదు మీ ప్యారిస్ ప్రీస్ట్లు ఇంకా మీకు అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే నేను బయటే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ అండ్ ఐ కెన్ గివ్ యూ ద లింక్. ఓకే, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? బీ గ్రేట్ఫుల్ అండ్ ఐ విల్ హోప్ టు సీ యూ ఆల్. అందరూ ఒకసారి మీ స్మైలింగ్ ఫేస్ నాకు చూపించండి. అందరూ పట్టుకోరా మన ఇద్దరం. ఫాదర్స్ మీరు కూడా కొంచెం ముందుకు వస్తే. ఓరే మీరు రెడీగా ఉన్నారు. హలో హలో హలో, కాప్ మీరు ఎదరోళ్ళు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇవన్నీ కలెక్ట్ చేసేయండి నాకు, మళ్ళీ వేరే చోట ఉంది. కలెక్ట్ చేయండి. తర్వాత మీ ప్యారిష్కి పంపిస్తాం. ఓకేనా? మీ ప్యారిష్లో ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి వాళ్ళ ప్యారిషెస్ పంపిస్తాము. నోటీస్ బోర్డులో పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మై నంబర్ 9052766233. ఓకే, ఎవరికైనా కావాలి అనుకుంటే 9052766233. ఏదైనా డౌట్ ఉంటే బయటికి రండి. నోటెడ్. మీ అందరికీ లంచ్ ఏర్పాటు జరిగింది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. లంచ్ బ్రేక్ ఓన్లీ ½ అన్ అవర్ మాత్రమే.
తర్వాత ఉంటేనే వచ్చేసేయండి లంచ్ తినేసి. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి, ఇది గమనించగలరు. అందరూ అలానే ఉండండి, కదలొద్దు, ఎవ్వరు కదలొద్దు ప్లీజ్. అందరు లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ దివ్య బలి మాయందు శక్తివంతముగా పనిచేసి మా జీవితంలో సమృద్ధిగా ఫలింపచేయునుగాక. ఈనాడు తలితాకు మీ ద్వారా నీ సన్నిధిలో చేరినటువంటి ఈ యువతులందరినీ సమృద్ధిగా దీవించమని, దీనిని నడిపిస్తున్న ఆర్గనైజర్ను ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముగింపు గీతం పాడుతూ ఉండగా గ్రూప్ ఫోటో తీసుకోబడుతుంది, దయచేసి అక్కడే ఉండండి. ముగింపు గీతం పూర్తిగా పాడండి, ఈలోపు గ్రూప్ ఫోటో. దయచేసి మీరు అలాగే ఉండండి. గో ఇన్ ఫ్రంట్. గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళు విజయరస్ ఫాదర్తో ఒక ఫోటో ఉండాలి, లేకపోతే మీరు ఇక్కడే ఉండండి. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. ప్రభువుతో నీదు విజయం, పవిత్రాత్మలో నీదు అభయం, పవనమై నీదు పయనం, పరమాత్మలో నీదు గమనం. ప్రభువుతో నీదు విజయం, పవిత్రాత్మలో నీదు అభయం, పవనమై నీదు పయనం, పరమాత్మలో నీదు గమనం. ప్రాణమున్నంత వరకు ప్రభువులో సాగుము, ప్రాణమిచ్చేంత వరకు సేవలో సాగుము. ప్రాణమున్నంత వరకు ప్రభువులో సాగుము, ప్రాణమిచ్చేంత వరకు సేవలో సాగుము. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. పునీతులు నీ తోడున్నారు, అధైర్యపడకసలు. ప్రవక్తలు నీ ముందున్నారు, నిరాశపడకసలు. పునీతులు నీ తోడున్నారు, అధైర్యపడకసలు. ప్రవక్తలు నీ ముందున్నారు, నిరాశపడకసలు. ప్రార్థించే శ్రీ సభ నీకు అండ ఎల్లవేళ, ప్రేమించే తిరుసభ నీకు అండ అన్ని వేళ. ప్రార్థించే శ్రీ సభ నీకు అండ ఎల్లవేళ, ప్రేమించే తిరుసభ నీకు అండ అన్ని వేళ. ప్రాణమున్నంత వరకు ప్రభువులో సాగుము, ప్రాణమిచ్చేంత వరకు సేవలో సాగుము. I am with you forever. I bless you forever. I am with you forever. I bless you forever. పుట్టినిల్లు నీ వెంటుంటారు, సందేహపడకసలు. పవిత్రులు నీ వెనుకుంటారు, నీ జీవపడకసలు. పుట్టినిల్లు నీ వెంటుంటారు, సందేహపడకసలు. పవిత్రులు నీ వెనుకుంటారు, నీ జీవపడకసలు.